చాలా మంది కేక్ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. పెద్ద హడావుడు ఏం లేకుండా ఈజీగా మీ ఇంట్లో ఒక మిక్సీ జార్ ఉంటది కదా, తీసేసుకోండి. నిజం చెప్పాలంటే ఆ బౌల్ ఈ బౌల్ వెట్ డ్రై అవన్నీ కాకుండా ఎంత సింపుల్ ప్రాసెస్ అంటే బిగినర్స్ అయితే ఇంకా పండగ ఈజీ ఉంటది ప్రాసెస్. చూపించిన విధంగా మొత్తం కలిపేసుకోండి మిక్సీ జార్ లో. ఇక్కడ నేను క్లియర్ గా క్వాంటిటీ మెన్షన్ చేయలేదు కదా, డిస్క్రిప్షన్ లో మీకు క్లియర్ గా ఇచ్చాను. ఇంగ్రీడియంట్స్ అన్ని మనం జార్ లో వేసుకున్నాం కదా, అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి 5 to 10 minutes అట్లీస్ట్. 10 minutes మిక్సీ పట్టిన తర్వాత మీకు రిబ్బన్ టైప్ లో వస్తుంది పిండి. అలా స్మూత్ గా వచ్చిన తర్వాత కేక్ ట్రే లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మీకు కావాల్సినంత టూటీ ఫ్రూటీ యాడ్ చేసేసుకోండి. బేకింగ్ కి 5 minutes ముందే మీరు ఎయిర్ ఫ్రైయర్ హీట్ చేసి పెట్టుకోండి, అట్లీస్ట్ 5 minutes. టెంపరేచర్ 170 degrees సెట్ చేసుకొని 30 minutes బేక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ మన స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్ గా స్పాంజ్ కేక్ ఇంట్లో చేసి పెట్టండి. పైగా హాలిడేస్ కూడా, పిల్లలు ఇంట్లోనే ఉండుంటారు కదా, బయట కేక్స్ అన్హెల్దీ కదా, ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్